యేసురాజునే చూసిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు కూటమైన తలలో చూసి వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కూటమైన తలలో చూసి వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కొరడాతో కొట్టబడిన వీపును చూసి కొరడాతో కొట్టబడిన వీపును చూసి ప్రతి ఒక్క గాయమును కొట్టాడేదను ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను ప్రియా యేసురాజును చూసిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపుల హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపుల హర్షించిన చాలు హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హృదయము స్తుతులతో నింపబడే నా భాగ్య గృహమును స్మరించుచుంటే హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా వర్ణింపన నాలుక చాలదయ్యా వర్ణింపన నాలుక చాలదయ్యా ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ఆహాయ బురాయ బుడో జానే ఆహానాయాశాయపుడు తీరుచుందో ఆహాయా బురాయపుడు ధ్యానించునో ఆహానాయాశాయపుడు తీరుతుందో తండ్రి నా కన్నిటిని తుడుచునప్పుడు తండ్రి నా కన్నిటిని తుడుచునప్పుడు ఆశతో వేచి ఉండే నా హృదయం ఆశతో వేచి ఉండే నా హృదయం ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియా యేసురాజును చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. సంఖ్య 725 725
పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగితును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడు వేదను, వీక్షించేదెప్పుడు నాదు దేవుని. రక్షకుని చెంతకు ఎప్పుడు వేదను, వీక్షించేదెప్పుడు నాదు దేవుని. కాంక్షించేదా నామదిలో ఆయన చెంతనుండా, కాంక్షించేదా నామదిలో ఆయన చెంతనుండా. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. అందరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, ఆగుపడుచున్నది గమ్యస్థానము. అందరికి ఎప్పుడు నేను వెళ్ళేదను, ఆగుపడుచున్నది గమ్యస్థానము. అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లారు, అచ్చటానే చూచేదాను పరిశుద్ధులెల్లారు. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా లోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముందును పరమందున, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముందును పరమందున,
నచ్చట పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ విడి పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ విడి పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. బాయ్. దయచేసి గమనించండి, పాటలు అయిన తర్వాత సాక్ష్యాలు ఉంటాయి. ఆంటీతో మీకు అనుభవం మీరు పంచుకోవాలి. పంచుకుంటే అది ఇతరులకి ఆశీర్వాదము, దేవునికి మహిమ, మీకు దీవెన ఉంటుంది. ఈ అవకాశం మళ్ళీ రాదు. మళ్ళీ చిట్టమ్మ ఆంటీ గురించి ఎప్పుడు చెబుతామని మీకు అవకాశం దొరకపోవచ్చు. ఇది అవకాశం దేవుడిచ్చాడు కనుక ఆంటీ పాత విశ్వాస ఎరుదుము ప్రభు సేవకి పిలువబడ్డారు. సీఎంలో ప్రభు సేవలో ఉంటూ వచ్చారు. కొంతకాలం ప్రభుని సేవిస్తూ వచ్చారు. మన మత కూడా దేవుని మందిరం ఎడవక సావాసన ఆంటీ కలిగి ఉంటున్నారు. వాళ్ళు దేవుని మందిరం క్రమం రావటం మనకున్న గొప్ప ప్రోత్సాహం, మన గొప్ప మాదిరి. కనుక ఈ సత్యాన్ని మీరు తలపోసుకొని కనుక మీరు పొందిన మేలు, ఆంటీతో మీరు పొందిన ప్రోత్సాహము కొన్ని మాటల ద్వారా పంచుకుంటు ద్వారా చేరొచ్చిన అందరూ కూడా ప్రోత్సహించబడతారు, ఆత్మీయంగా బలపరచబడతారు, దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఈ విషయం మీరు గుర్తించాలని ప్రభు పేట మీకు మనం చేయించున్నాం. 727 ఎదురు చూచేదము ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడి దాని శిల్పి నిర్మాణకుడు మనముల సించెదము దేవుడి దాని శిల్పి నిర్మాణకుడు మనముల సించెదము. ఆ నగరములో ప్రభు మహనీయుడు స్తుతులకు పాత్రుడు తానే. ఆ నగరములో ప్రభు మహనీయుడు స్తుతులకు పాత్రుడు తానే. దేవుడ పట్టణమందు నగలడు కదలడు ఎన్నటికి. దేవుడ పట్టణమందు నగలడు కదలడు ఎన్నటికి. ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల సించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల సించెదము. దృఢముగానున్న దేవుని నగరుకు చోటు ప్రకారము గలదు. దృఢముగానున్న దేవుని నగరుకు చోటు ప్రకారము గలదు. తన సింహాసనమందు నగలదు రాజాది రాజాయనే. తన సింహాసనమందు నగలదు రాజాది రాజాయనే. ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు మనముల సించెదము. దేవుడే
దేవుడదాని శిల్పి నిర్మాణకుడు మనముల ప్రభు పట్టణమున నిత్య సంతోష శాంతి విజయములు గలవు ప్రభు పట్టణమున నిత్య సంతోష శాంతి విజయములు గలవు నీతి మంతులు సదా స్తుతులు పాడెదరు ప్రభు వారి తోడనుండా నీతి మంతులు సదా స్తుతులు పాడెదరు ప్రభు వారి తోడనుండా ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడదాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము దేవుడదాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము జయవంతులందరూ ఆనగరమున నిత్యము నివసించెదరు జయవంతులందరూ ఆనగరమున నిత్యము నివసించెదరు భూమి పునాదులు వేయక మునుపే వారికై సిద్ధపడెను భూమి పునాదులు వేయక మునుపే వారికై సిద్ధపడెను ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడదాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము దేవుడదాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు వెళ్ళగొరినచో యేసునినందే రక్షణ పొందుము వెళ్ళగొరినచో యేసునినందే రక్షణ పొందుము ఎదురు చూచెదము దృఢపునాది గల పట్టణమునకై దేవుడదాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము దేవుడదాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము 297 ఈ పాట అయిన తర్వాత మన సాక్ష్యాలు కలిగి ఉంటాము 297 రాజాతి రాజా రావే రాజు యేసు రాజ మేల రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే రాజులకు రాజువై రావే రవి కోటి తేజ యేసు రావే మేఘవానము
మీద వేగమే మించు వైభవంబు తోడ వేగమే వేగవానందు మీద వేగమే మించు వైభవంబు తోడ వేగమే రాజాది రాజా రాజు యేసు రాజమేలరా రాజులకు రాజువై రావే రావి కోటి తేజస్సు రావే రాజులకు రాజువై రావే రావి కోటి తేజస్సు రావే భోజనములెల్ల తేరి తోడగా నీ జనంబు స్వాగతంబు నీయగా భోజనములెల్ల తోడగా నీ జనంబు స్వాగతంబు నీయగా నీ రాజ్య స్థాపనంబు చేయా రాజులెల్ల కూలిపోవా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావము నవేగా భూమి ఆకాశంబు మారిపోవా నీ మహాప్రభావము నవేగా రాజాది రాజా రాజు యేసు రాజమేలరా రాజులకు రాజువై రావే రావి కోటి తేజస్సు రావే రాజులకు రాజువై రావే రావి కోటి తేజస్సు రావే ఆకాశమున దూతల పఠింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశమున దూతల పఠింపగా ఆది భక్త సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలో ఏకమైన సభ చేయా యేసునాథ నీదు మహిమలో మా కదే మహానందమోగా యేసునాథ నీదు మహిమలో మా కదే మహానందమోగా రాజాది రాజా రావే రాజు యేసు రాజమేలరా రాజులకు రాజువై రావే రావి కోటి తేజస్సు రావే రాజులకు రాజువై రావే రావి కోటి తేజస్సు రావే పరమ యెరూషలేము పుణ్య సంగమా గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమ యెరూషలేము పుణ్య సంగమా గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా పరమదూతలార భక్తులారా పౌల భక్తులార భక్తులారా గొర్రె పిల్ల యేసు రాజు పేరా క్రొత్త
గీతమెత్తి పాడరా గొర్రె పిల్ల యేసురాజు పేరా రక్త గీతమెత్తి పాడరా రాజాది రాజా రావే రాజు యేసు రాజమేలరా రాజులకు రాజు వైరావే రావి కోటి జయేశ్వరావే రాజులకు రాజు వైరావే రావి కోటి జయేశ్వరావే. దయచేసి గమనించండి, ఎవరైతే కింద కూర్చోలేరో వారు మాత్రమే చైర్లో కూర్చోనండి. గమనించాలా, కింద ఎవరైతే కూర్చోలేరో వారు మాత్రమే చైర్లో మీరు కూర్చో, మిగతా వారందరూ కూడా కనుక మీకోసం ఏర్పాటు చేయబడిన ఈ స్థలంలో మీరు కూర్చొని ప్రభుని మీరు మహింపరచాలని ప్రభు పేట మీకు దీనంగా మనం చేయించున్నాం. అన్న ఇప్పుడు జానన సాక్ష్యం పంచుకుంటారు. తర్వాత సహోదరులు ఎవరైనా సరే కనుక మీరు సాక్ష్యం ఆంటీతో ఉన్న సంబంధము, మీరు ఏ విషయంలో ఆంటీ ద్వారా ప్రోత్సహించబడుతూ వచ్చారో ఆ విషయాలు మీరు సాక్షార్థం మీరు పంచుకోవాలని ప్రభు పేట మనం చేయించిన. మరి ప్రాముఖ్య పెద్ద ఆంటీ వాళ్ళు ఉన్నారు, మొదటి నుంచి ఆంటీని ఎరిగిన వారు, కానీ మీరు పంచుకుంటే ద్వారా మేము ఎంతో మేలు పొందుతాం. చేరించిన మేమందరం కూడా ఏమవుతాము, మేలు పొందుతాం. ఆ విషయం మీరు గుర్తించుకొని భయపడకూడదు ఇలాంటి సందర్భంలో. కనుక అలా మీరు సాక్ష్యం పంచుకోవాలని ప్రభు పేట విధీనంగా మనం చేయించున్నాం. ప్రభు నామం పేరట మీ అందరికి వందనాలు. నేను ఎక్కడ సాక్ష్యం చెప్పను, ఇది నా భయం. అయితే ఈ చిట్టమ్మ అక్క విషయంలో 1957-58 సంవత్సరాల్లో మన మందిరం పునాది వేయబడింది. సంవత్సరం గుర్తులేదు. అయితే ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, నాకు పేరు, నేను పుట్టింది 61లో, అప్పుడు నాకు పేరు పెట్టింది జాన్ బాబు గారు అని చెప్పేది చిట్టక్క పెద్దవాళ్ళందరూ కూడా. అయితే మొదటి సేవకుడు చార్లీస్ గారు, మొన్న గుర్తు చేసింది, నాకు లిస్ట్ ఉంది నా కాడ. ఈ చార్లీస్ గారు మొదటి యెహోషామాలో సేవకులుగా వచ్చారు. తర్వాత చిట్టక్క సండే స్కూల్ వయసు కాడ నుంచి నాకు తెలిసినంత వారికి రాజారావు అన్న, అంటే బొడ్డు అంటే కుంటి రాజారావు అంటారు, రాజారావు గారు, తర్వాత చిట్టక్క గుంటూరు సియోన్లో పరిచర్యకు ఉన్నారు. సియోన్లో ఉండి సియోన్లో పరిచర్య జరుగుతూ ఉంది. వీళ్ళుండే ఎల్సదాయిలో కన్నవారి తోటలో, ఇంకా ముందుకు పోతే ఎల్సదాయి ఉంది, అక్కడ ఉంటా వచ్చేవాళ్ళు. మన ప్రాంతం నుంచి కూడా పిల్లలు వెళ్ళేవాళ్ళు. నేను కూడా సండే స్కూల్ పిల్లల్లో వెళ్ళాను, నన్ను కూడా కొట్టింది. అయితే ఇక్కడ వరగాని గ్రామం నుంచి పరిచర్య కొరకు తరచుగా పెద్దపాలెం వెళ్ళేవాళ్ళు మనవాళ్ళు. తర్వాత అన్నవరం, ప్రభునివారి పాలెం, ఇవన్నీ పరిచయం చేశారు. ఏ టైంలో? జాన్ క్లేవెస్ గారి టైంలో. జాన్ క్లేవెస్ గారు హెబ్రోన్లో ఒక కొత్త పాట వచ్చింది, యెహోవా మహత్యము గొప్పది అంత అనే పాట వచ్చినప్పుడు సుశాల్ చిన్నమ్మ, చిట్టెక్క, రామమణిమ్మ, ఆ చిన్నమ్మ, తర్వాత కిళ్ళిరావు వాళ్ళ అమ్మ, వీళ్ళు మా అమ్మ, మా పెద్దమ్మ, మా చిన్న పెద్ద వీళ్ళందరూ ఉన్నారు. అన్నవరం శ్యామల వాళ్ళమ్మ, పెద్దరిపాలెం మరియమ్మ, గోవిందమ్మ, ఇంక వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఆ పాటకు సువార్త కట్టుకొని సువార్త వెళ్తా ఆరుమణి జాన్ క్లేవెస్ అన్న, ఆయనకి 3 కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు కొంచెం పిచ్చి తరగా ఉంటాడు. అయితే ఈ సంఖ్యకు ఆరుమణి కట్టించుకొని మైకులు లేవు కదా,
పాడుకుంటూ వెళ్తే అప్పుడు ఇంత జనం లేరు, కొద్దిమంది సంఘము. ఎంత అమృతంగా ఉండేదంటే ఆ సువార్తలో ఆ పాట చాలామంది వినేవాళ్ళు. ఇప్పుడు 30 మంది కూడా పోవట్లేదు సువార్తకి. అయితే ఆ సువార్తలో అంత బలమైన సువార్తగా చిట్టెక్కు గొంతు, సరే కనబడని గొంతు అయినా చక్కగా ఉండేది. సుశాల శర్మ గొంతు, ఈ అమ్మ గొంతు. ఇప్పుడు ఎవరైనా పాడుతున్నారట వంకరు టెంకర్లే. అయితే ఎందుకు చెబుతున్నానంటే అక్క సేవ సమర్పించుకుంది ఆ దినాల్లో. తర్వాత నూజివీడులో కూడా 2 సంవత్సరాలు సేవ చేసింది. నూజివీడులో వివాహం అయింది మనకు తెలిసినాక. అక్కడ కూడా సేవలో ఉంది. ఎక్కడ కూడా తరచుగా సాధ్యమైనంత వరకు నైట్ మీటింగులకు కానీ, మామూలుగా ఆదివారాలు కానీ, ప్రత్యేక కోరికలకు కానీ అన్నిటికీ వస్తానే ఉండేది. ఎందుకంటే ప్రార్థన జీవితం ఉంది. ఏ పాట రాదో ఆ పాట ఆమెకొచ్చు. ఎందుకంటే పూర్వం నుంచి ఉంది కదా, పరలోక సైన్యమా పరమా తండ్రి పడండి, పరలోక సైన్యమా పరమా తండ్రి మహిమాలో పరాక్రమ క్రియలు తెలిపేదమోరండి, పరాక్రమ క్రియలు తెలిపేదమోరండి. దేవుని గొప్ప కార్యము పరిశుద్ధ దేవుడు. అయితే ఆ వచ్చిన పాడుకుంటే మరి బ్యాంక్ సెంటర్లోకి వెళ్ళారు. నేను చిన్నప్పుడు నన్ను చిట్టాకి ఎత్తుకోలేదు, కానీ సుశాల చిన్నమ్మ, దయమ్మ, కోడరత్నమ్మ వీళ్ళందరూ ఎత్తుకొని పెద్దవారి పాలన తీసుకెళ్ళారు నన్ను. నేను సన్నగా ఉంటా, గాలి ఎత్తి కొట్టుకొని పోతా. అట్లాంటి స్థలంలో కూడా ఎత్తుకొని వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ అనుభవంలోనికి నేను ఇప్పుడు అందుకు చెబుతున్నాను నేను. తర్వాత చాలామంది ఇప్పుడు అన్నతో 25 సేవకులు మన ఊరు వచ్చింది. 25 సేవకులు అక్క తెలుసు. అంటే మొదటి సేవకుడు వచ్చినప్పుడే ఉంది. చార్లీస్ గారు, జాన్ బాబు గారు, యోహాను గారు, స్టీఫెన్ గారు. స్టీఫెన్ అన్న 4వ 5వ సేవకులు. ఆ రీతిగా అందరి సేవకుల చేత బలం పొందింది. సత్యానందమైన జమ్మలం అడుగులు ఉంటే నేను బాగాలేను, నేను గుంటూరు కూడా ఒక్కడు పోను. అయితే జమ్మలం అడుగు ఉంటే ఒక్క తెలియదే అంత పరిచర్యకి. అయినా కానీ సేవకులు కూడా అక్కను బాగా ఆదరించేవాళ్ళు. అన్నాడు కూడా అక్క అంటే చాలా ప్రేమ. ఆ రీతిగా ప్రతి సహోదరి, ప్రతి సహోదరుడు సంఘంలో చిన్నవారైనా పెద్దవారైనా ప్రేమను కలిగి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాం. కొంతమంది ప్రేమ లేదు. ఎవరైతే దానం సంపాదించిన వాళ్ళు అసలు ప్రేమే ఉండదు. ఎందుకంటే ధనము సంపాదించేవారు ఈ ధరణిలో నా నిలవాలేరు. అయ్యా, ధనము సంపాదించేవారు ఈ ధరణిలో నా నిలవాలేరు. వారు పోయినారా నిన్ను విడచిపోయినారా. గనుక నమ్మవద్దు ఏ మాయాలోకం నమ్మవద్దు. గనుక నమ్మవద్దు కనుక చిట్టక్క అంత సేవ చేసింది, చాలా పరిచర్య చేసింది. గుంటూరు సియోన్ వరగానిలో కందులూరు పవిత్రులు మట్టి తెస్తుంటే స్టీవెన్ అన్న అనేవాడు, అక్క నువ్వు మొయ్యొద్దు, కొద్ది దీపం పట్టుకో చాలు. బుడ్లేగా పెట్రోమిస్ లైట్లు వచ్చే నిద్ర అయితే పుల్లతో పడితే అది ఊడిపోయిద్ది. ఎందుకంటే అట్టటోళ్ళు కూడా ఉన్నారు, లేరా? సంఘాలు ఉంటారు. దేవుని సేవకు ఎవరైతే ముందుగా వచ్చి ప్రేమతో చేస్తారో అలాంటిలో ఒక వ్యక్తి. రామమణి చిన్నమ్మ కూడా, సుశాల చిన్నమ్మ కూడా మనకు కళ్ళాగపడవు. 2 సార్లు సుక్కడాలు తీర్చుకున్నాం. సుశాల చిన్నమ్మ అసలు తీర్చుకోవాలి. బైబిల్ రోజు చదివిద్ది. నేను చదవను బైబిల్ రోజు, ఎందుకంటే బాగా లైటింగ్ ఉంటేనే నాకు ఆగపడేది. ప్రభు నామ పేరు చెబుతున్నాను, మనం కూడా వాళ్ళలాగా మాదిరికారంగా ఉంటే దేవుడు మనం మెచ్చుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. చాలా సంతోషం. ఎన్నో పూర్వ సంగతులు మన ఇంటి వచ్చాము, ఎంతో మనకు అవసరం.
కనుక ఆంటీ ఆ దినాల్లో ప్రభులో ఉన్నప్పుడు ఆ అన్న చిన్నవాడని మన ఇంటి వచ్చాం. సుమారు నాతో పాటు 20 మంది సేవకులు యొక్క అనుభవం కలిగిన ఆంటీ. సాధారణమైన మనిషి కాదు, చిట్టమాట గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నారేమో చాలామంది ఏంటి ఆంటీ అని. మనందరికంటే కూడా ఎంతో జ్ఞానవంతురాలు, ఆమె ఎంతో శక్తివంతురాలు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. తర్వాత ఇంకెవరైనా సాక్ష్యం వచ్చిన వారు సిస్టర్స్ ఎవరైనా సరే పాతవారు ఎవరైనా ఉంటే కొన్ని ఇంకా పాత సంగతులు ఆంటీతో మీ కలిగిన అనుభవాలు పంచుకున్నారు ఉంటే మీరు ముందుకు రావచ్చు. అది మనందరూ కూడా ఎంతో ఆత్మీయ ప్రోత్సాహకరము, అది మేలుకరం. ఇంకెవరైనా ఉంటే ముందుకు రండి, బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా. ఆంటీతో పాటు వారు ఎవరు లేరండి? ఉన్నారు చాలామంది. ఎందుకు భయపడుతున్నారు? భయపడకూడదు. ఇలాంటి సందర్భం ఇది గొప్ప అవకాశంగా ఎంచుకోవాలి మీరు. రండి అక్క. మీ అందరికి ప్రైజ్ లాడు. నిజంగా ప్రభా, ఈరోజు మాత్రం ఈ పాటలో నాకు ఎంత ఆనందం, ఇప్పుడే పరలోకమైనట్టుంది నాకు మాత్రం. ఈ పాట ఎట్టుందంటే నిజంగా ఈ పాట ద్వారా నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది. చిట్టాక పోయిన మార్గం మనం కూడా ఒకప్పుడు వెళ్ళాల్సిందే. నా వివాహమైన సందర్భంలో చిట్టాక ఎంతో విశ్వాసి. నిజంగా ప్రభా, దాసులు కళ్ళు లేనప్పటికైనా వాక్యం తీసి ఎంతో చక్కగా ధ్యానించేది. పాటల ద్వారా కానీ వాక్యం ద్వారా కానీ ఆ అక్కను చూస్తే నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. కళ్ళు లేని దాసురాలు ఎంత ఆసక్తి చదువుతుందే. మరి ఈనాడు మనం నేను చదవలేదని ఎంతో నేను సిగ్గుపడేదాన్ని. ఆ పాట ఎత్తితే ఎంత మధురంగా ఉంటుందంటే, ఆరాధన చేసినా కానీ పాట ఎత్తినా కానీ ఎంతో నాకెంతో ఆశ ఉండేది ఈ దాసురాలు చూడాలని. నా పెళ్ళైన కొత్తలో ఒకసారి ఇటు పోతున్నాము, కొత్త రత్నం మా ఇంటికాడ నుంచి. అమ్మా ఎవరు అమ్మను అని అంది. ఏందక్క బైబిల్ చదువుతున్నా కదా, ఏంది అక్క ఇట్ట అడుగుతున్నావు ఏంటంటే, అమ్మ గుర్తులేదులే అమ్మ అని అంది. నేను జాను భార్యనమ్మన్న. అమ్మ జాగ్రత్త, ఆ జాను మంచి విశ్వాసి, నువ్వు కూడా అట్టనే ఉండాలమ్మా. దేవుని రాకడ సమీపం కనుక మనం సిద్ధంగా ఉండాలని ఎంతో నాకు చెప్పింది ఎన్నోసార్లు. నిజమేనక్క అన్న నేను. మరి నువ్వు ప్రభువులో బాగా ఎదగాలమ్మా, ప్రార్థనలో కానీ మరి వాక్యం చదువుట్లో కానీ అన్నిట్లో ఆసక్తి కలిగి ఉన్న నాకు ఎంతో నేర్పించిట్టాక. నిజంగా నీ దాసురాలు ఆనాడు మక్కాయి సియోన్లో ఉంది, గుంటూరులో మా పెద్ద అక్కాయి. ఆనాడు చెప్పేది, అమ్మ రత్నమ్మ బాగుందా అని అడిగేది. సియోన్లో ఉన్నప్పుడు ఎల్చిదాయ్ అనేది అక్కడ ఒక స్థానం ఉండేది. అక్కడ నుంచి గుంటూరు సియోనికి ఆరాధనకు వచ్చేవాళ్ళు సహోదరులు, సేవలు సమయేలు, ఇర్మియా అన్న, ఇదిమగ అందరూ అక్కతో పాటు సియోన్లు సేవ సమర్పిస్తున్నారు. ఆ దినాలు నీ దాసులు కూడా అక్కడే సేవలు ఉంది. ఎంత ఉద్యమం అంటే సేవలో ఆ దాసులు మనం గ్రహించలేదు. నిజంగా ప్రభా, కళ్ళు లేని దాసురాలు ఎంత ఆసక్తి చదువుతుంది ఈనాడు. నిజంగా నాకైతే లేదని ఎన్నోసార్లు నేను సిగ్గుపడేదాన్ని. తన మందిరంలో మన యెహోవాను ఆరాధిస్తుంటే కొద్ది ఆరాధన అయినా ఎంత మధురంగా ఉంటుందంటే నాకు ఎంత ఆశ నీ దాసులు చూడాలి. ప్రభువా, నీ దాసులు అట్లా చేస్తున్నావు కనుక నేను ఎంతో ప్రభు సిగ్గుపడేదాన్ని. అనేక సార్లు దాసురాల పక్షాన నేను కొన్నిసార్లు అక్క జాగ్రత్తగా ఉండమ్మా అని చెబుతా వచ్చేది నాకు. అక్క ప్రతి విషయంలో నమ్మకంగా ఉండమ్మా, నువ్వు ఇది ఆర్జంగా ఉండమ్మా అని చెప్పేది. ఏంది అక్కడ చెబుతున్నావు, చివరి దినాల్లో ఉంటున్నాం, విశ్వాసం కోల్పోకూడదు. మరి మీ అక్క సేవలో ఉంది, నువ్వు కూడా వెళ్ళాలమ్మా. అట్టగదాక నాకు సేవ పిలుపుంటే వెళ్తాం కానీ లేనప్పుడు ఎట్ట వెళ్తాం. ప్రార్థన చేసుకో. జాను పాటలు పాడే వ్యక్తి మందిరంలో, నువ్వు కూడా అలాగే సేవలో ఉండాలని ఎంతో నాకు ప్రోత్సాహం చెప్పేది. చిట్టెక్క ద్వారా ఈనాడు మనం ఇక్కడ కూర్చున్నామంటే ఎంత ధన్యత. పాటల ద్వారా నీ దాసురాలు పాటలు ఎంతో మహింపరచబడుతుంది. ఈనాడు మనం ఉండాలని మీ అందరికీ ప్రయోజనాలు చెబుతున్నాను. చాలా సంతోషం. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం వచ్చిన సహోదరులు? దయచేసి ఎవరైనా ఉంటే దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేట మీకు మనవి చేయించున్నాం. అంటే మీరు అక్కడే వెళ్ళదు కూర్చుంటారా లేకపోతే
ఇట్లా రండి. మైక్ అంతా ఆడికి అందదేమోగా, అంతేదమ్మా. ఆంటీ చెప్పేలో మరొకరు కూడా సిద్ధపడండి. టైం వేస్ట్ చేయకూడదు, టైం సద్వినియోగం చేసుకోవాలని మనం చేయించున్నాం. అందరికి అందనాలయ్యా. దేవుడు నాకు 8 మంది సంతానాన్ని ఇచ్చాడు. నేను ఒక్కదాన్నే అంటది. అమ్మ దేవుడు ఉన్నాడుగా, మేము అందరం ఉన్నాముగా. ఒక్కొక్క మరి కోపం వచ్చినప్పుడు దేవుడు దిగి వస్తాడా అనేది. ఎంత సేవ చేసిందో, ఎంత భక్తి పర్వాలో, ఎంత నీతి ఆమె నుంచి నేను నేర్చుకున్నా. దేవుని మందిరాన్ని ఎరగను అసలు. మా పిల్లోడు ఒక 4 ఏళ్ళోడు చెరులో చనిపోయాడు. హెబ్రోన్కి పోయా, అక్కడ బాప్టిజం తీసుకున్నా. మళ్ళీ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుని చావుకులంటే ఎంత ప్రేమ, ఎంత ఎంత దయం, ఎంత సత్యానందం అన్నాళ్ళు జమ్ముల మడుగులో ఉంటే పోయి 2 రోజులు ఉండి వచ్చింది. ఒక్కతే ప్రయాణాలు చేసింది. చావుకులంటే ఎంత ఇష్టమో అన్నాళ్ళు. అక్కడ మంగళగిరిలో చనిపోతే బస్సుల మీద వెళ్ళాము సమాధులకి. చావుకులంటే ఎంత ప్రీతో, ఎంత ప్రేమ, ఎంత దయం, ఎంత జారం, అంత సేవ చేసింది. గుంటూరు సీఎంలో సోనరావు అన్న ఉన్నాడు. అక్కడ ఈ రాజారావు అన్న అక్కడ సేవనాలు చేశారు. అక్కడే వంట గుండెలు ఉండే వంట అట్లా చేసింది సేవ. అంత సేవ చేసింది. దేవుడు ఎంత ధన్యత ఇచ్చాడో చూడు. ఎంత నాకెవరు లేరు అనేది. మరి వీళ్ళంతా ఎవరు? దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు, సేవకులు. ఎంత సేవకులు మరి. ఇస్రాయల్ అన్న, స్టీవెన్ అన్న, వీళ్ళంతా సువార్తప్పుడు ఎంత బలపడిందో. ఎంత మరి పెద్దరిపాలెం ఎలిసమ్మ, వాళ్ళ తమ్ముడు దయారత్వం, ఈ అభిమానులు వీళ్ళంతా ఈ సండే స్కూల్ చెప్పేవాళ్ళమ్మా. నేను మా పిల్లాడు చెరులో చనిపోయినాక నేను దేవుడిని నమ్ముకుంది. నేను ఎరగను అసలు దేవుడు అంటే. నాకు ఆమె చెప్పేది ఎవరు. నాకు చదువు లేదు, ఏమీ లేదు. నాకు వాగ్దానం ఇస్తే అమ్మాయి చేత చదివించుకునేదాన్ని. ఈ సంవత్సరం వాగ్దానం చెప్పమంటే చెప్పాలి నాకు. అంత సేవ చేసింది. అంత నీతి పరురాలు, అంత దైవ సేవకురాలు ఎక్కడ లేరు అసలు. సేవకులు అంటే అంత ప్రేమ ఇచ్చేదన్నమాట. మందిరంలో పాటలు పాడుతుంటే సాయిలే జడగొడుతున్నారు అంట ఇంటికాడు ఉంటే. అంత నాకు నీతులు చెప్పింది. నాకు చదువు లేదు కదా, నాకు చెప్పింది. నన్ను ఎరగల్లో తలకి పైకి పోసి నేను చక్కగా కూర్చుంది. మరి మొన్న పట్టిపాడు పోతుంటే నీళ్ళు కాచిస్తే పోసుకోకుండా పోయింది. నిన్న అక్కడ అన్నం తెచ్చిస్తే తింది. అరటికాయలు, కమలాకాయలు అన్నీ ఆడండి తినలా. ఇక నేను అన్నం ఇచ్చి ఆడకు ఈ పిల్లలు అందరూ వచ్చారు కదా, పలకరిద్దామని పోయా. ఇక అన్నం తిందట్టుకుంది. ఇక ఏం కాయలు తినలా. జానమ్మను దయమ్మ, బ్యాంక్ దయమ్మ అన్నం తినిట్టు పోతా పలకరిస్తే కూర్చొనే ఉందంట. మరి ఆ మాయ చూడు, దేవుడు ఎంత చక్కగా పిలుచుకున్నాడో చూడు. అటు ధన్యత మనకు రావాలమ్మా. పిల్లలు పాడుతుంటే గొంతులు సాయలు చెడగొడుతున్నారు. అది అబ్బాయి దీపక్క పాడుతుంటే బాగుంటుంది, చిన్న మాట్లాడుతుంది. పాటలు సాయిలా బాగుపడుతున్నారు అంటుంది. ఆయన గుడ్డేశ్వరం గారు లేడు, ఆయన 6 మంది హైదరాబాద్లో ఎన్ని వేల జనానికి ఆయన 6 మంది. పాట సాయి కుదరకపోయిందంటే కాయటమే. నేను పోయి హైదరాబాద్ అక్కడికి పోయి బాప్టిజం తీసుకొని వచ్చుకున్నాక ఈయన పుట్టాడు. ఈ మిలిటరీకి పోయిన ఆయన చెరులో 4 ఏళ్ల పిల్లాడు చనిపోయాడు. వాజుమిల్లి బుల్లె పోచి ఇట్ట ఆదివారమే ఆ సమ్మలాల ఇక్కడ నుంచొని ఆ స్వామి కొడుకు చెరులో పట్టి చచ్చిపోయాడు సమ్మలారా అంటూ. ఇట్ట గుండె ఒక పిల్ల తల్లిని నేను. ఇక అప్పుడు నేను హైదరాబాద్ పోయి బాప్టిజం తీసుకొని అప్పుడు నేను దేవుని నమ్ముకున్నాను.
అదివరకు నాకు తెలియదు దేవుడు అంటే. మా ముసలమ్మ నేను పాట ఆడుకునేవాళ్ళం. స్టీవెన్ గారు వచ్చి మీది పాట ఆడు కదండి, మళ్ళీ మాటిపాటికి మంచి అయ్యేవారు అని స్టీవెన్ అన్న ఎంత ముచ్చట పడేవాడు. ఇజ్రాయల్ అన్న, స్టీవెన్ అన్న, ఎంత మంది చవకులు మారారు. స్వామి గారు, దేవి గారు మందిరానికి రండి అని పిలిచేవాళ్ళు. వస్తాంలే అన్న, వస్తాంలే అన్ననేవాళ్ళు. అందరికి అందనాలయ్యా, నేను చెప్పలేను. చాలా చాలా సంతోషం. ఎవరైనా ఉన్నారా సిస్టర్స్? ఆంటీతో కలిసి అనుభవం కలిగిన వారు, బ్రదర్స్ కూడా ఎవరైనా ఉంటే మీరు సాక్ష్యం పంచుకోవచ్చని ప్రభుపేట మనవి చేయించున్నాం. ఆంటీ కుటుంబ సభ్యులు కూడా ఎవరన్నా కనుక సాక్ష్యం పంచిన వారి దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మీకు మనవి చేయించున్నాం. ప్రతి ఒక్కరి ద్వారా మనం ఏదో ఒక మేలు పొందుతాం, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరి ద్వారా ప్రతి ఒక్కరు మనం మేలు పొందుతాం. ఆ పొందిన మేలు అంటూ మనం పంచుకోవడం ద్వారా అనేకులు కూడా మేలు పొందుతారు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలని ప్రభుపేట మీకు మనవి చేయించున్నాం. ఒక 2 చరణాలు పాడుతూ ఉంటాము. ఆ రెండు సాక్ష్యం చెప్పారు, 2 ఉంటే మీరు సిద్ధపడాలని మనవి చేయించున్నాం. జాను నేడు పాట సంఖ్య 726. 726 పాత పుస్తకం అయితే 710. ప్రభాకర్ మొదటి 3 చరణాలు మనం పాడుకుందాం. నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా ప్రాణ ప్రియుని అందు అవి తీరుచున్నవి, నా ప్రాణ ప్రియుని అందు అవి తీరుచున్నవి, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, పెంటాగకను పించే ఈ లోకమంతయు, పెంటాగకను పించే ఈ లోకమంతయు, ప్రభుని చూడనా హృదయము ఆశపడినది, ప్రభుని చూడనా హృదయము ఆశపడినది, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, తీర్చును ఆకలిని జీవాహారముతో, తీర్చును ఆకలిని జీవాహారంబుతో, తృప్తిని ఇచ్చి నాకు తన శాంతిని సగను, తృప్తిని ఇచ్చి నాకు తన శాంతిని సగను, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, తీర్చును నా దాహమును జీవాజలంబుతో, తీర్చును నా దాహమును జీవాజలంబుతో, నీరు కట్టిన తోట వలె వృద్ధి చేయును, నీరు కట్టిన తోట వలె వృద్ధి చేయును, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా ప్రాణ ప్రియుని అందు అవి తీరుచున్నవి, నా ప్రాణ ప్రియుని అందు అవి తీరుచున్నవి, నా కోరికలు తీరిపోయే ప్రియా యేసులో, నా
కోరికలు తీరిపోవు ప్రియా యేసులో. ఇంకెవరైనా ఉన్నారా సాక్ష్యం పంచిన వారు? రండి. లేదా ఇంకెవరైనా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా సాక్ష్యం పంచుకునే ప్రియులు? సిద్ధపడండి. క్రైస్తవులాడు అందరికీ. అంటే ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో అనిపించింది. అందుకే నేను నేర్చుకున్న సంగతులు చెప్పాలని ఆశపడతా ఉన్నా. మందిరంలో నేను కొంతమందిని చూస్తూ వచ్చాను. వారితో మాట్లాడకపోయినా వారు నాకు పెద్దవారైనప్పటికీ వాళ్ళ నుంచి చాలా సంగతులు నేను నేర్చుకుంటూ వచ్చాను. అలాంటి వారిలో చిట్టిమామ కూడా ఒకరు. కోటరత్నం పెద్దమ్మ ఉంది, సుశీలమ్మ ఉంది, అలాగే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, దేవసాయం గారు, సుబ్బయ్య పంతులు గారు, ఇలా వాళ్ళ మిసెస్, వాళ్ళందరూ ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి కొన్ని విషయాలు చిన్నతనం నుంచి నేర్చుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ప్రాముఖ్యంగా చిటక్ని మీరు ఎప్పుడైనా చాలామంది చెప్పారు, నేను చెప్పడానికి ఏముందిలే అనుకున్నాను. బైబిల్ చదివేటప్పుడు చూసారా ఎలా చదువుతుంది? నేను వెళ్ళినప్పుడల్లా మందిరంలోకి ఇలా చదువుతుంది. అంటే ఎలా చదువుతుంది అంటే ఒక్కొక్క లెటరు, ఒక్కొక్క అక్షరాన్ని పోగేసుకొని బైబిల్ చదువుతూ ఉండేది. మందిరానికి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క లెటర్ ఆమె పోగేసుకొని. ఇప్పుడు కళ్ళు చక్కగా ఉన్నాయి, అన్నీ రెటీనా అన్నీ బాగున్నాయి, మనమేమో చదవలేం. చాలా సిగ్గేసేది నాకు. ఆ రోజు బైబిల్ చదవకుండా వచ్చాను అంటే దేవుడు నాకు చిట్టిమామని చూపెడతాడు, ఇలా చదువుతూ ఉంటుంది. ఎప్పుడన్నా నేను చూడనివ్వండి, అలాగే చాలాసార్లు నాకు కనబడుతూ వచ్చింది. ఆరోగ్యం బాగాపోయినా ఎప్పుడైనా సరే ఏ సాకు కూడా, కొంతమంది ఉన్నారు ముందొచ్చి ఉంటారు మందిరంలో. మీరు అనుకోవచ్చు ఏ పని లేదేమో వాళ్ళకి అన్ని భారాలు ఉన్నాయి, కానీ ముందొచ్చి ఉంటారు. అలాంటి వారు వేళల్లో ఉంటారు. అలాంటి వాళ్ళలో చిట్టిమామ ఒకళ్ళు ముందే ఉంటారు. యోహాన్ గారు ముందే ఉంటారు. చిట్టిమామ కూడా వెళ్ళినప్పుడల్లా ముందే కనపడతా అవుతుంది. ముందే రావటానికి ఒక ప్రోత్సాహము చిట్టిమమ్మ, కోడిరత్నమ్మ. వాళ్ళు అన్ని పనులు చేసుకొని ముందే వచ్చి మందిరంలో కూర్చొని ఒకళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. సుశీలమ్మకి చివరి దినాల్లో వినపడేది కాదు, బాక్స్ దగ్గర పెట్టాలని గొడవ చేసేది. బాక్స్ తీసుకొచ్చి నా చెవుల్లో పెట్టండి, నాకు వాక్యము వినపడట్లేదు, నేను వాక్యం వినాలి అని గొడవ చేసేది. అలాగా వాక్యం అంటే వాళ్ళు అంత ప్రేమించేవాళ్ళు. చిట్టిమామ దగ్గర నుంచి వాక్యం చదవడము నేను చాలాసార్లు చాలా విధాలుగా నేర్చుకుంటూ వచ్చాను. వ్యక్తిగతంగా పలకరించుకుంది, మాట్లాడింది చాలా తక్కువ, కానీ ఎన్నో విషయాలు నేర్పుతూ వచ్చింది. బైబిల్లో రాయబడుతూ వచ్చింది, మన ప్రవర్తన అనేకులకి అనేక విషయాలు వాళ్ళు మనతో మాట్లాడకపోయినా కానీ నేర్పించేదిగా ఉంటుందని రాయబడుతూ వచ్చింది. అది నేను చూస్తూ వచ్చాను. ప్రార్థన చేస్తుంది, ఆరాధన చేస్తుంది. ఈ ఆరాధన ఈరోజు చేయలేదు అనుకోవడానికి లేదు. దాదాపుగా ఆమె ఒంటిలో ఊపిరి ఉన్నంత వరకు ఆరాధన చేసింది. ఒంటిలో ఊపిరి ఉన్నంత వరకు మందిరానికి వస్తూ పోతూనే వచ్చింది. అందుకే మందిరాన్ని ఇలాంటి వారిని చూసినప్పుడు మందిరంలో ఉన్న విశిష్టతని వాళ్ళు పెద్ద వాక్యాలు చెప్పకుండానే వివరిస్తూ వస్తారు. అవి నేను నేర్చుకుంటూ వచ్చాను. వాక్యం బాగా చదవటానికి చిట్టిమామ నాకు సహాయపడుతూ వచ్చింది. ఆ వాక్యము అంతో ఎంతో ప్రభువులో నిలబడటానికి నాకు సహాయపడుతూ వచ్చింది. క్రైస్తవులు ఇంకెవరైనా ఉన్నారా సిస్టర్స్? పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఎందుకు ముందుకు రావట్లేదు అర్థం కావట్లే. తాతను తర్వాత ఎంత బాధపడినా నీకు ఆ సందర్భం రాదు. నీకు ఇంకా చాలా బాధపడతావు తర్వాత. ఆ దేవుడు ఇచ్చిన అవకాశం నేను సద్వినియోగం చేసుకోలేదే, అప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం, అప్పుడు బాధపడే ఏం ప్రయోజనం. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కదా. ఆంటీ ఎన్నో సంవత్సరాల విశ్వాసయాత్రలో తనతో ఒకటి నువ్వు ప్రయాణం చేస్తూ వచ్చావే, ఒకే మందిరంలో నివసిస్తూ వచ్చావే. నేను ఇంత చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరి ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకుంటాము. అది ఎరుగు, ఆ మాటలు చెప్పు. ఇప్పుడు కొత్తగా నూతనంగా ఉన్న ఎంతోమంది ప్రియులు ఉన్నారు, వారు మేలు పొందుతారు. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. ఎవరైనా ఉన్నారా? సిద్ధపడండి, ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘముతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిద్దును. జయించు వారికి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక చిట్టమ్మ అంటే జయవంతురాలే. ఎలాగన్నా మీరు అనొచ్చు, ఒకవేళ తన జీవిత యాత్రలో ఎన్నో విషయాలు ఎదుర్కొని తను ప్రభులో నిలుచుండి ప్రభునందు ఏమైనారు, మృతి చెందారు. ఇది గుర్తించాలి మనం. తన ఒంటరితనాన్ని తను జయించగలుగుతూ వచ్చింది ప్రభులో. ఒంటరితనంలో ఎన్నో రకమైన ఆలోచనలు, తాత్పర్యాలు, దుష్టులు, అపవాది కలిగిస్తూ ఉంటాడు. వాటన్నిటిని జయించారు కాబట్టి ఆయన సన్నిధిలో నిలవగలుగుతూ వచ్చారు. ఆయన మందిరాన్ని కలిగి ఉండగలుగుతూ వచ్చారు. దేవుని ప్రజలతో కలిసి ఆ ప్రభుని దేవుణ్ణి ఆరాధించగలుగుతూ వచ్చారు. కనుక చిట్టమాటి జయవంతురాలు కాదంటారా? తను జయవంతురాలే. ఇది చాలా ప్రాముఖ్యమైంది. చాలా సందర్భాల్లో తన ఒంటరితనం ఎన్నో రకమైన ఆలోచనలు అపాది పుట్టి ఆలోచన కలిగించి ఉండొచ్చు. కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని జీవితయాత్రలో ప్రభులు తను నిలబడి దేవుని తను కలిగి చివరి వారికి కూడా ఉండగలుగుతూ వచ్చారు. కనుక తన ఒంటరితనాన్ని ప్రభులో అవి ఏం చేస్తూ వచ్చారండి, జయించారు. తన దేహంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, మనం ఎరుగుదము. కానీ ఆ బలహీనతలన్నీ కూడా దేవునుడు తను దూరం చేయలే. గమనించండి, తన దేహంలో ఎన్నో బలహీనతలు ఉన్నా సరే ఆ బలహీనతలను తను ఆధారం చేసుకుని దేవుని సన్నిధి మానలేదు, దేవుని ప్రజల సావాసం మానలేదు, దేవుని మందిరాన్ని మానలేదు. అనగా ప్రభులో తన శరీర బలహీనతలు కూడా ఏం చేస్తూ వచ్చారండి, జయించారు. కనుక తాను జయవంతురాలని మనము చెప్పగలగచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైంది. నేను గమనించినంత వరకు కూడా ఏదైనా అనారోగ్య పరిస్థితి తప్ప, లేవలేని పరిస్థితి తప్ప మందిరాన్ని ఏమాత్రం కూడా మానేవారు కాదు. ప్రభు దినాన్ని ఎప్పుడు మానే సందర్భాలు లేవు. వారపు కుడుకులు కూడా ఏమాత్రం కనుక మానిన సందర్భాలు లేవు సుమా. తనకెదిరిన ప్రతి పరిస్థితిని కూడా జయించడానికి ప్రేమలో దేవుడు సహాయపడుతూ వచ్చాడని సత్య నిర్మలకు జ్ఞాపకము చేయబడుతుంది. ఒక్కొక్క సందర్భాల్లో ఏదైనా సువార్త అంటే మేము ఒక్కోసారి వృద్ధులను, నడలేని వారిని ఆగండి మేము చెప్తాం, వాళ్ళు ఆగరు. అంటే సువార్త విషయంలో ఆంటీకి ఎంతో ఆసక్తి. ఇంకా సజీరావు మన ఆంటీ గారు ఉన్నారు, శుభలం ఆంటీ. మనం చెప్పిన ఆంటీ మనం వెళ్ళిపోయినానికి వస్తారు. అంటే వాళ్ళ ఆసక్తి అది. వాళ్ళు ప్రకటించిపోయిన ఆ సైన్యంలో తను నిలుచున్నారనే ఒక ఆసక్తి. అదేనండి నిజమైన జీవితం, జయవంతమైన జీవితం. కనుక ఆంటీ అలాగూ జీవించగలుగుతూ వచ్చారు. నాకు అన్న చెప్పినట్లు కనుక సమయానికి వచ్చేవారు. ఎప్పుడైనా గమనించారు ఆ ఆరాధన, ఆంటీ ఆరాధన చేసిన ఆరాధన గ్లుప్తంగా ఉంటుంది, ఇంపుగా ఉంటుంది, నూతనంగా ఉంటుంది. ఏమన్నా మీరు ఆలోచించారా? చాలా తక్కువ చేస్తారు, చాలా గొప్పగా చేస్తారు. అది ఆంటీలో గొప్పతనము. ప్రార్థన కూడా అంతే. చాలా తక్కువ ప్రార్థన, అవసరమైన ప్రార్థన చేసేవారు ఆంటీ వారు. నిజంగా అవి విన్నప్పుడు ఆంటీ చాలా చక్కగా చేస్తారు. నేర్చుకునేదానికి మనకందరికీ అవన్నీ కూడా ఒకసారి మనం ఎక్కడ ఆరంభిస్తాం, ఎక్కడ ముగిస్తాం మనకు తెలీదు ప్రార్థనలో ఒకసారి. కానీ వాళ్ళంటే కాదు, ఒక దృష్టి కలిగి వాళ్ళు ప్రార్థించేవారు. అది ఆంటీలో ఉంది ఆ ప్రత్యేకత. అయ్యే ప్రత్యేకత అండి, ప్రార్థించే ప్రత్యేకత, ఆరాధన చేసే ఆ వాక్యం ఆధారం చేస్తున్న వాళ్ళు ఆరాధన చేయటం, ప్రార్థన కూడా ప్రత్యేకంగా అవసరమైనటువంటి చేయటం. ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా ఎన్ని గొప్ప సంగతులు కదండి, ఎన్ని గొప్ప సంగతులు అనేది మనకు జ్ఞాపకము చేయబడుతున్నాయి. ఎందుకంటే బైబిల్ చదివే విషయంలో అన్న చెప్తూ వచ్చారు, ఎంత చక్కగా బైబిల్ చదువుతారండి. తనకు ఆ కంటి చూపు తక్కువైనప్పుడు కూడా ఆ బలహీనతను జయించి దేవుని వాక్యాన్ని అనుదినం అంటే కలిగి ఉన్నారు. తన జయవంతురాలు కాదంటారా? ఒకసారి మనకు ఆరోగ్యం బాగున్నా, కంటి చూపు బాగున్నా బైబిల్ చదవరు చాలామంది. కానీ ఆంటీ అట్లా కాదు సుమా. ఎంత తన అనుకూల పరిస్థితి అయినా సరే, కంటి చూపు తనకి సరిగ్గా సహకరించిపోయినా సరే ఆ బలహీనతను జయించి దేవుని వాక్యాన్ని అనుదినము కూడా ఆంటీ గారు చదివేవారు. నేను చాలాసార్లు గమనించాను, మందిలో గమనించాను, ఇంటి దగ్గర కూడా గమనించాను. నేను ఒకసారి చాలాసార్లు ఆంటీని కలిసి వస్తుంటే ఎట్లున్నారు ఏంటని
కనుక బైబిల్ పెట్టుకుని కంటి దగ్గర పెట్టుకొని చదువుతూ ఉండేవారు. కనుక బైబిల్ చదివే విషయంలో తనకున్న బలహీనత పోరాడి తిని మంచి పోరాటం. ఈ మంచి పోరాటం అనేటువంటిది ఏంటంటే మొట్టమొదటిగా మనం గమనించాలా. పోరాటము అంటే మనకు తెలుసు. ఇక్కడ చూడండి, మనకు హోషేయ గ్రంథంలో చూడొచ్చు. హోషేయ 12వ అధ్యాయం. హోషేయ 12వ అధ్యాయం. చూడండి 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడమను పట్టుకొని మగసిరి గలవాడై దేవునితో పోరాడెను. ఏం చేశాడంటే అతడు మరి మగసిరి గలవాడై దేవునితో పోరాడాడు. ఎక్కడ పోరాడాడు? ఆది కాండంలో మనం చూడొచ్చు. ఆది కాండము 32వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర తెల్లవారి వరకు ఏం చేశాడంట? పోరాడాడు. పెనియేలు పోరాటం. ఈ పోరాటం ఏంటంటే ప్రార్థనలో పోరాటం అనేటువంటిది చాలామందికి తెలియదు. ఎందుకంటే పోరాటం అంటే ఒక యోధుడు యుద్ధానికి దిగితే ఎలా ఉంటుందో అట్లాంటిది పోరాటం. ఎప్పుడైనా సైతాన్ని మేమే తిరగబడ్డా? తిరగబడి ఉండడం. ఎందుకంటే అంతా మన బ్యాచే కదా అనుకుంటాడు వాడు. ఎందుకంటే ఎక్కువసేపు చేయము, అసలు యుద్ధమే ప్రకటించం వాడి మీద. యుద్ధం ప్రకటించం అంటే యుద్ధానికి రమ్మంటే కదా, వాడిని సవాల్ చేస్తే కదా. నేను కబడ్డీ ఆడేవాడిని, ఇక్కడ కొంతమంది తెలుసు. అదే నేను అప్పుడు సన్నగా ఉండేవాడిని. సన్నగా ఉంటే నేను ఏం చేసానంటే క్యాంట్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడానికి తొడగొట్టేవాళ్ళం. ఆ పక్కన వాళ్ళు అనేవాళ్ళు, వీడికి తొడలు లేవు కానీ తొడగొట్టాడు. ఎందుకంటే వాడికి సవాల్ విసరాల, ఎదుటి వ్యక్తికి కసి రేపాల. కసి రేపితేనే వాడు మన మీదకి వస్తాడు, లేకపోతే రాడు. అందుకనే ప్రార్థన అనేటువంటిది ఒక పోరాటం. గుర్తుంచుకోండి. నాకు తెలుసు అక్క ప్రార్థన ఎంత చక్కగా చేసేదంటే, నిజంగా ఆ ప్రార్థన ఇప్పుడు ఎవరు చేయరు. ఇప్పుడు సువార్తమ్మ నాయనమ్మ ఉంది, ఆమె అప్పుడు బొడ్డు మాణిక్యమ్మ, వీళ్ళందరూ ముసలోళ్ళు ఉన్నారు. ఈ ముసలోళ్ళందరూ వాళ్ళకి పెద్ద బైబిల్ ఉంటుంది కానీ బైబిల్ తీసి చదవలేరు. కానీ వాళ్ళు ఒక్కొక్క వచనాన్ని ఎత్తి ప్రార్థన చేస్తుంటే నేను అనుకునేవాడిని, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినారు బాబు వీళ్ళంత చక్కగా. అంటే అంత వాక్యాన్ని ఎత్తిపట్టి సవాల్, అంటే సాతాను మీద ఒక సవాల్ ఇసురుతారనమాట వాళ్ళు. సవాల్ రా నువ్వు చూడు అని. వాళ్ళందరూ ఇంకా ఎట్టుండేవాళ్ళు తెలుసా? ప్రార్థన పోరాటం అంటే ఆ దినాలు ఎవరికైనా కష్టం వస్తే అందరూ కలిసి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ ఇంట్లో ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న కష్టం పోవాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి బాధ పోవాలి. అందరూ కలిసి పోరాడేవాళ్ళు అనమాట. ఆ ఇంట్లో సాతాను తిష్ట వేస్తే ఆ తిష్ట వేసిన సాతాన్ని ఎదిరించడానికి పోరాటం చేసేవాళ్ళు అనమాట. ఆ పోరాటంలో ఆమె కూడా ఉంది. ఇప్పుడు లేదు పోరాటం. ఆ పోరాటంలో మందిరంలో పోరాడేవాళ్ళు. ఎట్లాంటి పోరాటం అంటే అది ప్రియులారు, ఈరోజు జోషాము ఎంత పెద్దగా అవడానికి కారణము అక్కడ కింద కన్నీళ్ళు ఇంకున్నాయి. తెలుసా మీకు? తెలుసు మాకు ఉందా? ఇప్పుడు అక్కన అడగనించి ఉన్నారు కదా ఎలిసి, ఎందుకంటే కనెక్షన్స్ పోయినాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎలిసి మాకు ఏం చెప్పేదంటే, అయ్యా రాత్రి ఎంతమంది ప్రార్థన చేశారో ఉదయం వెళ్ళి ఊడ్చేవాళ్ళకి తెలిసిద్దంట. ఎంతమంది ప్రార్థనకు వచ్చారో అంతమంది దగ్గర వాళ్ళు ఏం చేసేవాళ్ళు, చాపలు వేసుకునేవాళ్ళు కాదు, మట్టి మనకి అలికి. అప్పుడు కిషోర్ అన్న వాటర్ పెయింట్ తోటి గోళ్ళకి వాక్యాలు రాసి పెడితే అది కింద అలికి ఉండేది. కింద అలికి ఉంటే ఆ అలికిన నేల మీద కూర్చొని ప్రార్థన చేస్తే ఆ కన్నీళ్ళన్నీ కూడా అక్కడ కనబడాయి అన్నమాట. ఆ కన్నీళ్ళు అక్కడ కనపడాయి. ప్రియమైనటువంటి వారులారా, జ్ఞాపకం ఉంచుకోండి. అలాగూ సాతానుతో పోరాడి వాళ్ళు జయించారు. అక్క చెప్తుంది, నా పరుగు కడముట్టించితినే, నా పరుగును ముగించాను అని చెప్తాను. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి. మనం కూడా ఈ యాత్రలో చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పడానికి సమయం కాదు. మనం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి, ఇట్లాంటి ప్రార్థన పోరాటంలో మనం కూడా పాలు పొందాలి. పౌలు చెప్తుంది అదే, మంచి పోరాటం చూడండి అక్కడ అంటాడు 4వ అధ్యాయంలోనే
4వ అధ్యాయంలో రండి 17వ వచనంలో అంటున్నాడు, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడితిని అంటాడు. సింహముల నోట నుంచి తప్పించబడ్డాడు. ఇంకొక దగ్గర చెప్తాడు, ఎఫెసీలో మృగములతో నేను పోరాడాను అని చెప్తాడు. మృగములతో పోరాడాడు. ప్రభునందు ప్రియులారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు, ఎందుకంటే ఈరోజు చాలా తేలిగ్గా ఉన్నా కొంచెం వాక్యం పంచుకోవాలి అన్నాడు. వాస్తవానికి వాక్యం పంచుకోవడానికి కొంచెం అలా సడన్గా చెప్పడం కొంచెం కష్టం కావచ్చు, కానీ అయినా పర్వాలేదు, దేవుడు కోపిస్తాడని నమ్ముతున్నాం. అయితే ఇంకో మాట కూడా చెప్పాడు, మీరంతా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు విసుక్కోకూడదు అని చెప్పారు కదా, అదే సార్లు సేవకులు ఆరంభిస్తారు కానీ ముగించడం తెలియదు. కొంచెం మరి మీరు ఓర్చుకుంటానంటే మేము ఆరంభిస్తాం, లేకపోతే మరి ముగిస్తాం అన్నమాట. సరే, ఏదేమైనప్పుడు మిమ్మల్ని బాధ పెట్టాం, త్వరగానే మీకు ముగిస్తాము. అయితే తొందరగా గారి మేడవా, నువ్వే చెప్పరా, అది వచ్చి 2 మాటలు. మా దగ్గర కోటీశ్వరరాలు ఆమె, వాళ్ళ కొడుకు కోటీశ్వరుడు, బాంబేలో చచ్చిపోయింది. ఆమె అప్పిగట్లకి తీసుకొచ్చారు. అప్పిగట్లకి బాంబేలో చచ్చిపోతే అప్పిగట్లకి తీసుకొచ్చారు. అంబులెన్స్కి 1 లక్ష రూపాయలు తీసుకొస్తే ఎట్టాగ అంటాను, తొందరగా తీసిపోదాను, తొందరగా తీసిపోండి అంటే అని చెప్పినాడు. మా అమ్మ చనిపోయింది, ఆమెను తొందరగా ఇంటికి తీసుకెళ్ళాలి, కాసేపు ఉన్న తర్వాత తీసుకెళ్ళచ్చు, పొద్దున్న తర్వాత అప్పుడు తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకో తెలీదు, ఇక్కడే వాళ్ళకి అన్ని టైం ఉంటుంది. ప్లీజ్ ఏమనుకోవద్దు, ఆమె వాక్యాన్ని ప్రేమించింది, వాక్యము ప్రార్థన అన్నీ అయిపోయిన తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తాము. మేము అందుకని మిమ్మల్ని తొందర చేయము, మిమ్మల్ని బాధ పెట్టాం, అది గుర్తుంచుకోండి. మీరు వచ్చి ఎవరైనా తొందర చేస్తే ఇంకో 10 నిమిషాలు పెరుగుతుందే కానీ తగ్గదు. అది అందుకని మౌనంగా ఉండాలనుకోండి, 10 నిమిషాల లోపు కొద్దిగా ముందుగా ముగిస్తాం. అది సరే, ఒక్క మాట చదువుకుంటాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఒక మాట చూడండి, అక్కడ రాయబడిన మాట, యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చాలు, సమాప్తమైంది అని చెప్పి ఆయన తల వంచి. అయితే ఇంకొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. యేసుప్రభువు ఇప్పుడు ఎవరు మనకి మాదిరి అంటే, యేసు ప్రభువారు చివరిలో ఏం చెప్పాడు? సమాప్తమైంది అని చెప్పి తల వంచి ఆయన ఆత్మను అప్పగించి అట్లా వెళ్ళిపోయినాడు. ఇట్లా భక్తులు సమాప్తమైంది అని చెప్పాలి, సమాప్తమైంది అని చెప్పాలి. చూడండి, పౌలు కూడా ఏం చెప్పాడు? అపోస్తలుడైనటువంటి అయినటువంటి పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నీతి కిరీటం. చాలు, నా పరుగు కడముట్టించి తిని అంటున్నాడు. అంటే ముగించాను, నా పరుగును ఏం చేశాను? ముగించాను అని చెప్తున్నాడు. కనుక ఇప్పుడు మనం కూడా మరి ఒకసారి మరి చిట్టి మనం గమనిస్తే
ఆమె యాత్రలో తన పరుగును ముగించింది. ఆమె నిజంగానే ఒకవేళ ఏం చెప్పిందో నాకు రాత్రి ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టబడితే తెలియదు, కానీ ఆమె మరి సమాప్తమైంది అని చెప్పి ఆమె యాత్రను ముగించింది. ఆమె నోటితో చెప్పకపోయినా తన క్రియల ద్వారా అర్థమవుతుంది. సరే, ఎలాగూ సమాప్తమైందని చెప్పాలి, ఏ విషయాల్లో మనం సమాప్తమైందని చెప్పాలి అని అంటే కొన్ని మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మరణం సమయంలో మరణం మనకి చాలా సందేశాన్ని మరి అందిస్తుంది. కాబట్టి ఏ విషయాల్లో మనం సమాప్తమైంది అని చెప్పాలి అనేది ఒకటి గుర్తుంచుకోండి. చాలాసార్లు క్రైస్తవ జీవితాల్లో ఎలా ఉంది అంటే చాలా మరి అలక్ష్యంగా ఉంటున్నారు. మరి చేయవలసినటువంటి కార్యాలు చేయకుండానే మనం కొన్ని మిగిలించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళుతున్నాము. అది సంపూర్ణం కాదు. కాబట్టి ఆ రీతిగా క్రైస్తవ జీవితంలో మనము ఏమి చెప్పాలంటే చివరిలో సమాప్తమైందని చెప్పాలి. ఎందుకు, ఎలాగూ ఎవరు చెప్పారు అని అంటే త్వరగా కొన్ని విషయాలు చూస్తాం. చూడండి, మరి లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనం. కొంత సమయంలో దేవుని వాక్యం కలిగి ఉంటాము. అనంతరం మనం భూస్థాపన కొరకే వెళ్ళనయ్యున్నాం. రెండు చరణాలు మనం పాడదాం. పాట సంఖ్య 680, పాత బస్సులు 664. మొదటి 2 చరణాలు మనం పాడుకుందాం, తర్వాత చివరి చరణం పాడుకుందాం. మొదటి 2 చరణాలు, చివరి చరణం మనం పాడుకుందాం. నూతనాకాశమును భూమి నేను జోచితి, అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతనాకాశమును భూమి నేను జోచితి, అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. ముందున్న భూమి ఆకాశమ దృశ్యమాయను, సముద్రమి కనులేదు అందున్న వెళ్ళను. ముందున్న భూమి ఆకాశముల దృశ్యమాయను, సముద్రమి కనులేదు అందున్న వెళ్ళను. ఆకాశమును భూమి నేను చూచితి, ఆనంద శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతనాకాశమును భూమి నేను చూచితి, ఆనంద శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. పరలోక రాజ పట్టణమెంతో అద్భుతము, గొర్రె పిల్ల కాంతి తోడ దాని కాంతి ఎంతయో. పరలోక రాజ పట్టణము ఎంతో అద్భుతము, గొర్రె పిల్ల కాంతి తోడ దాని కాంతి ఎంతయో. సురక్షితంబు చేయబడను ప్రాకారంబుతో, గొర్రె పిల్లకు యుగములందు స్తుతి ఆరాధన. సురక్షితంబు చేయబడను ప్రాకారంబుతో, గొర్రె పిల్లకు యుగములందు స్తుతి ఆరాధన. నూతనాకాశమును భూమి నేను చూచితి, అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు. నూతనాకాశమును భూమి నేను చూచితి, అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజము. పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగు
దిగుట నేను చూచితి పరిశుద్ధ యెరూషలేము పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగుట నేను చూచితి భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెండ్లి కుమార్తె వలన సిద్ధమై ఉండెను భర్త కొరకు అలంకరింపబడి ఉన్న పెండ్లి కుమార్తె వలన సిద్ధమై ఉండెను నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు సింహాసనము నుండి ఒక స్వరము వింటిని దేవుని నివాసము మనుజులాలనున్నది సింహాసనము నుండి ఒక స్వరము వింటిని దేవుని నివాసము మనుజులాలనున్నది ఆయన వారి తోడనే ఎల్లప్పుడుండును ఆయన వారి దేవుడు వరాయన ప్రజలు వరాయన వారి తోడనే ఎల్లప్పుడుండును ఆయన వారి దేవుడు వరాయన ప్రజలు నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు నూతన ఆకాశమును భూమి నేను చూచితి అందుండ శాంతి ఆనంద జ్యోతి మహిమ తేజములు దయచేసి గమనించండి. ఆంటీని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే సనుకోకూడదు, కొనుక్కోకూడదు. అర్థమైందండి? చిట్టి మాటిని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే సనుకోకూడదు, కొనుక్కోకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ దేని వాకింగ్ కలిగి ఉంటాము, అనంతరం భూస్థాపనకి వెళ్తాం. 12వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం తరుణ దయచేసి తీసిన వాళ్ళు మనమైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును మరలా పోవును. రాత్రి ఏ గడి అయితే తన ప్రాణం పోయిందో అప్పుడే వెళ్ళిపోయింది. పేదరాజులు చనిపోయినప్పుడు ఆయనకు వచ్చేటి ఊరికి రాల, చాలా పేదవాడు. అక్క కూడా చాలా దీనురాలు. తర్వాత కొంచెం వరం కలిగినది. తన ఆత్మహత్య తీసుకెళ్ళి అనుకోండి. ఇద్దరు దోతలు వచ్చారంట. ఒకరిద్దరు దోతలు వచ్చి ఆ శరీరం ఆ పురుగు ఉంటానికి ఆత్మను తీసుకెళ్ళి ఇద్దరు దోతలు వచ్చారంట. పేద లాజరు చనిపోయినప్పుడు చూడండి ఏమన్నంటే చదువు మన్నైనది మరలా భూమికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చూడండి 3వ అధ్యాయము, ఇదే 3వ అధ్యాయము 20వ వచనం. 3వ అధ్యాయము సమస్తం ఒక స్థలము నాకు సమస్తం మట్టిలో నుండి పుట్టాను, మట్టిలోనే పుట్టాను, సమస్తం మట్టికే తిరిగిపోవను. చూసారండి ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎక్కడ పెట్టిపోతాం మనం? కొద్ది నిమిషాలు పెట్టిపోతున్నాం మనం. ఈ ప్రాంతానికి రావు. కొంతమంది సామాన్లు కట్టిస్తే వస్తారు, లేకపోతే మరి కొంతమంది రేపు వేసుకొని వస్తారు, బతికున్నప్పుడు చేత కాదు చూడటాన్ని. చనిపోయిన సమాధికానికి వస్తారు, ప్రతి సంవత్సరం వస్తారు. మా అమ్మ చనిపోయింది, మా నాన్న చనిపోయినాడు, నా భార్య చనిపోయింది, వారి సమాధి ఎక్కడుందో మాకు తెలియదు. మోసే సమాధిలో వారి సమాధి ఎక్కడుందో తెలియదు మాకండి. ఏ రోజు కూడా చిన్న ప్రార్థన పెట్టి అరగం. ఆ రోజు జ్ఞాపకం చేసి అరగం. పోయిన నెలలో 13వ తారీఖు చనిపోయింది, 14వ తారీఖు భూస్థాపన. పోయిన నెలలో ఇలా తారీఖు ఎంత? ఒకటి కదా. పోయిన నెల నీతిమంతులకు జ్ఞాపకం చేసుకోమన్నారు కానీ ఈమె వారి గృహంలో వారి ఇళ్ల మధ్య నీతిమంతురాలు ఆమె. ఎక్కడ పోయిందండి? ఆ వచ్చి మళ్ళీ చదవండి.
నువ్వు అక్కడికి పోతావు. బాగా వినండి బాగా. సమస్తం ఒక స్థలం నాకు ఇవ్వను. సమస్తం వాడు గొప్పోడైనా కొద్దుడైనా రాజకీయ వ్యక్తి అయినా కాల్చేవాడు అక్కడే కాలుతారు, పాతిపెట్టు అక్కడే సమాధిలో పాతిపెడతాడు. సమస్తం ఒక చోటకే పోవును. సమస్తం మట్టిలో నుండి పుట్టాను, సమస్తం మట్టికే తిరిగిపోవును. మట్టికి కొద్దిసేపు మట్టికి అప్పగించబోతున్నాం. మనం కూడా చాలా అక్కడ మట్టి అయిపోతున్నాం అక్క మీద. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 19 వచ్చిన త్వరగా చదివేసి. ఆదికాండం 3వ అధ్యాయం. నేలకు తిరిగి చేరు వరకు ఏమన్నా ఆదాంతో నీవు చిన్న పొరపాటు అండి, చిన్న పొరపాటు. అది పెద్దదైంది. ఇప్పుడు అందరూ మనం అదే శరీరంలో పుట్టాము, అదే పాపంలో ఉన్నాం. పాపానికి వచ్చే జీతం ఏంటంట? మరణం. ఏ మరణం? ఈ మరణం కాదండి, ఈ మరణం కాదు. నరకానికి పోవాలి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకని కీర్తన గంధంలో 9వ అధ్యాయం మాట చూడండి. ఇవి ఎక్కడికి పోయింది జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కీర్తనలో 9వ అధ్యాయం మాట వచ్చినాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం మాట వచ్చినాం. ప్రభువా తరతరం నుండి మాకు నివాస స్థలము నీవే. ఎవరండి ఇప్పుడు? మట్టాల తన ఇల్లా, నీ ఇల్లా, నీ భవనమా? నువ్వు 4 అంతస్తుల అపార్ట్మెంట్ కట్టినా అది అద్దెలే నీకు, అవునా కాదా? ఎప్పుడు పిలిస్తేప్పుడు పోవాల్సిందే, ఎప్పుడు పిలిస్తేప్పుడు పోవాల్సిందే. అద్దెలేదు, అద్దెకున్న వాళ్ళకి ఇల్లే, నీది వాళ్ళు సమానమే. ఎవరనంటే చదువు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మార్చుచున్నావు. ఇప్పుడు దేనికి అప్పగించబోతున్నా? అక్కని చిట్టక్క నేను కాదు. అక్కడ నాకు తెలుసు, నేను 3 సంవత్సరాలు ఇక్కడే నేను తిరిగి జన్మించాను, ఇక్కడే బాప్టిజం తీసుకున్నాను. నేను థామస్ అన్న ఇక్కడే పనికి వచ్చాం 12 కిలోమీటర్ల నుంచి. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత పత్తిపాట్ల మందిరం అయింది. దాని తర్వాత మా ఊర్లో అయింది. అక్కడ నుంచి ఒక 25-30 మంది వస్తే టైం లేకుంటే రాలేకపోతుంది. మళ్ళీ మా ఊరు తిక్కడేపల్లి మందిరం అయింది. తిరిగదా మట్టికి మార్చుతున్న మనుషులు మనం. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఎండి కాదు, బంగారం కాదు, గిన్నెమూడు కాదు, మట్టి. 4 విడేసాలు బాగా అయితే కూర్చోండి జాగు మనం. ఎక్కడి నుంచి ఏందమ్మా ఎవడంటే ఉదయం నుంచి నాకు విడేసాలు అవుతుందన్న, నా అసలు నా ప్రాణం అంతా సోలిపోయిందన్న. అంత బలహీనమైన దేహం, కానీ తన నివాస స్థలానికి ఏం తెలుసా? ప్రభువా తరతరం నుండి మాకు నివాస స్థలము ఇక్కడ మట్టిలో దేహం పెట్టినా రాత్రి ఆడపోయింది ప్రాణం. నివాస స్థలానికి అందరికీ చెప్తూ వచ్చింది దాకా. తన యాత్ర ముగించుకొని, తన పరుగు ముగించుకొని చిరంగా ఉండే గృహం అంట, చిరకాలం ఉండే గృహం. ఇక్కడ అద్దెకు పంపిన తర్వాత కొద్ది రోజులే మా స్త్రీ అయిన పురుషైనా మధ్యలో కలిసి మధ్యలో పోవాల్సింది తప్పదు. ఇంకో మాట చదువుతారా? ఏబు గ్రంథం 34వ అధ్యాయం. ఈ మాట వేసి మనం ముగిస్తాం. ఏబు గ్రంథం 34వ అధ్యాయం 15 వచ్చినండి. ఏబు గ్రంథం ఏమంటారు? ఒక మాట, మంచి మాట. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోదురు. ఏమైపోదంట? ధూళి అయిపోదు. ఇది కొంచెం బురద మట్టిగా ఉంది. ఆ పైకి పోయి ఎంత ధూళి ఉందో అలా ధూళి అయిపోతామండి మనం. అందుకని అబ్రహాం అంటాడు, దేవునితో మాట్లాడుతా 3 దూతలు వస్తే మాట్లాడుతా అంటాడు, అయ్యా నువ్వు కోపడకుంటే నేను దుమ్మును ధూళినయ్యా. ఒక్కరు దయచేసి ఇంకో మాటను ఆ సొదమ గురించి, ఆ లోతు గురించి ఇంకో మాటను. ఆ లోతు, ఆ పట్టణాన్ని సొదమ నాశనం చేయబోతున్నారు, దోతలు నాశనం చేయబోతున్నారు. పిల్లరా, ఈ ధూళినికి, ఈ మన్నికి ధూళిని కాకపోతున్నాం మనం కదా. ఇది 3వది. 4వది జ్ఞాపకం చేసుకుందామా? చూడండి, కీర్తనలు 9వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చదువు. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించిన నిన్నటి వలె నున్నవి, రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి. మనిషి అంట మన దైవ సేవడు చెప్తున్నాడు. 80 సంవత్సరాలు అయితే 80 సంవత్సరాలు మన దృష్టి ఏం చేస్తున్నారు కదా. దేవుని దృష్టికి 13 నిమిషాలన్నర. ఎంత? 13 నిమిషాలు దేవుని దృష్టికి. ఊరి 80 సంవత్సరాలు మంచి వృద్ధుడండి. మీరు అక్కడికంతా చేయదు కానీ 80 సంవత్సరాలు మంచి వృద్ధుడండి అంటారు. 13 నిమిషాలన్నర నువ్వు భూమి బతికింది. ఏంటంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు గడిచాను. ఒక జామ నిన్నటి వల్ల ఉందంట, నిన్నట్లాగా ఉందంట. కీర్తనలు ఈ మాట చదువుదాం. 103:14.
పోలీసు చదువుతాను చెప్పట్లా మీకు చెప్తే ఈ రాత్రి ఇక్కడి నుంచి పోనీ మేము. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనం నిర్మించబడేది మనం అమ్మ బాగా వినండి. మనం మట్టి వారిని జ్ఞాపకము చేసుకుని మట్టి వారిని జ్ఞాపకం. ఇవన్నీ మట్టిని గురించి మాట. మట్టి కాడకు వచ్చాం కనుక ఈ మాట వాక్యం చెప్తాను. ఇందాక వాక్యం కాదు ఇది. మట్టి కాడకు దేని కావాల్సిన వాక్యం దానికే ఉంది. పెళ్లి ఏడు చెప్పకూడదు, ఏడు పెళ్లి కాదు చెప్పకూడదు. చాలా బుద్ధిహీనత ఇది చెప్తే. గమనించండి పిల్లరా, దేవుడు నేను నన్ను ఇదే ప్లేస్ తీసుకొస్తాడు. వస్తావా లేదా? ఎప్పటికైనా సరే ఇక్కడ కాక నీ ఊరు అక్కడ ఇదే స్థలంగా పోవస్తుంది. ఏ ఊరుండా దేవుని వాక్యం నెరవేర్చాలి. కొన్ని కోట్ల మంది, కొన్ని దేశాలు కూడా ఈ మనుషుడు మట్టి అయిపోవాల్సిందే. కాసిన దుమ్మైపోయి మట్టి వచ్చిపోతాడు. ఆ తర్వాత సముద్రంలో పోయినా లేకపోతే ఎక్కడ పోయినా కానీ మట్టిలో కలవాల్సింది. ఈ మట్టిని గురించి నువ్వు చేసే భయంకరమైన సోకులు గీకులు తర్వాత అందం సందం ఏమేమి మురిసిపోతావు నువ్వు. ఇది ఎప్పుడు జ్ఞాపకం చేసుకో. ప్రతి ఒక్కరు ఇది జ్ఞాపకం చేసుకోండి. నేను మట్టే కదా, నేను మట్టి వెళ్ళిపోతా కదా, నేను తగ్గించుకోవాలి కదా, నేను దీనుడు కదా. నేను దేవుడు కాకపోతే ఆ దేవుడిని మహిమచ్చలేను. కాబట్టి అక్కడి గురించి ఎంతమంది సాక్ష్యం చెప్పారు. రేపు ఈ గురించి మా మందులకు పోయి చెప్తా. నేను సాక్ష్యం చెప్పింది దాన్ని బట్టి. ఎందుకో తెలుసునా, సిస్టర్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆమె కళ్ళు కనపడకపోయినా ఎంత ఆస్తి. నేను చూసే 3 సంవత్సరాలు ఏమిది అక్కడ, నేను చూసే 3 సంవత్సరాలు. చాలా యోగురాలు, బో నిదానం, చక్కగా తొందరపడదు, అన్ని విషయాల్లో ఎంతో యోగురాలు. ఆ యోగ్యమైన జీవితం జీవించి అందుకే మందిరంలో ప్రతి ఒక్కరికి, ఇంట్లో ప్రతి ఒక్కరికి సాక్ష్యం కావాలి. ఏం కావాలి? సాక్ష్యం లేకుండా బ్రతకూడదు. నలుగురు సాక్ష్యం చెప్పామంటే ఎంత మంచిదని నువ్వు. అందరూ సాక్ష్యం చెప్తారండి. ప్రభు నమ్మకం తెలిసిపోయాడు. సాక్ష్యం చెప్పిన సాధకుందా? నమ్మేడు ఏం చేయరు? తాగుడు మానుకోలేదు, తర్వాత పానుపురాలు గుట్టకాలు మానుకోలేదు, ఇంకా ఏంటంట గంజాయి మానుకోలేదు, ఏం మానుకోలేదు. వాళ్ళు అయ్యా వీడు బాగా తాగి చనిపోయాడు అంటారా? అది సాక్షి అంటే. దేవుని నమ్ముకుంటే ఆ లక్షణాలు వేరే, ఆ ఆత్మీయ ఆ పద్ధతి వేరే, ఆ మంచి గుణం వేరే. అందుకు ఎంతమంది వచ్చాను చూశారు. ఇక్కడ సమాధి కాడ కూడా అదే మంది వచ్చాం. కారణం ఏంటి? చాలా మంచి అక్క చెప్పారు. రేపు మాట దీవించు.